హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మష్రూమ్స్ కర్రీ తయారు చేసుకోబోతున్నామండి న్యాచురల్గా దొరికే వాటితో. ఇప్పుడు న్యాచురల్గా దొరికే మష్రూమ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని. ఇలా చక్కగా పొలాలలో దొరికే మష్రూమ్స్ తీసుకొచ్చుకొని వీటిని నీట్గా కడిగేసుకొని ఇలా ముక్కలుగా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మష్రూమ్స్ని చక్కగా ఉడికించుకుందాం. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ తీసేసి ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు ఆనియన్స్, అలాగే 3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు ఆకులు, అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేవి దూరగా వేగేంత వరకు గ్యాస్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు టమాటాలు వేసుకోవాలి. ఇవి మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీంట్లో 1 పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఎండు కారం వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లో కాసిని వాటర్ వేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువగా అవసరం లేదు. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకొని మసాలాలన్నీ కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకొని చక్కగా కలుపుకుంటే మన వేడివేడిగా న్యాచురల్ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.